నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నెల్లూరు జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయినాయి. ఒకవైపు నెల్లూరు నగరంలో ఇటు అండర్ బ్రిడ్జిలకు సైతం కూడా నీరు చేరడంతో రాకపోకలు అంతరాయం కలిగింది. నెల్లూరు రూరల్, నెల్లూరుతో పాటు కావలి, ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, రాపూరు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఒకవైపు రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు వర్షా ప్రభావం ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు ప్రికాషన్స్ జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరుకు సంబంధించినటువంటి తల్పగిరి కాలనీ వద్ద ఉన్నాం. ఒకసారి ఆర్టీసీ కాలనీకి సంబంధించినటువంటి మనం విజువల్స్లో కూడా వెళ్దాం. ఒకసారి విజువల్స్లోకి వెళ్తే ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం అంతా కూడా రాకపోకలన్నీ కూడా అంతరించిపోయాయి. ఇప్పుడు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఈ యొక్క ప్రాంతానికంతా కూడా వరద చేరిపోవడంతో ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు చెన్నై శ్రీలంక మధ్య ఉపరితలంపై ఆవర్తనం ఇంకా కొనసాగుతుంది. ఆ ద్రోణి ప్రభావం భారీగా కూడా నెల్లూరు జిల్లా అంతటా కూడా వర్షాలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనం చూస్తున్న ప్రాంతం అంతా కూడా ఇటు ఆర్టీసీ కాలనీ, తలపగిరి కాలనీ అంటాము. సో ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి. మోకాళ్ళ లోతులో ఉన్నటువంటి వాటర్లో నుంచి కూడా వీళ్ళు టౌన్లోకి రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాల ప్యాకెట్లకి ఉదయం నుంచి కూడా బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బందులు అయితే ఉన్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి హౌస్ అంతా కూడా బ్లాక్ అయిపోయి అక్కడి నుంచి ఇటు రోడ్డు మీదకి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా నీరు ఎక్కువగా చేరిపోవడం, మోటార్ల సహాయంతో ఒకవైపు మున్సిపల్ కమిషనర్ ఎప్పటికెప్పుడు కూడా చర్యలు అయితే చేపడతా ఉన్నారు. మరోవైపు మంత్రి నారాయణ ఎప్పటికెప్పుడు కూడా అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలా. మొన్నటి తుఫాను ప్రభావం హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో సో అలాంటి జాగ్రత్తలు మరలా కూడా తీసుకోండి. ఎక్కడ ఏ ఇబ్బంది అయినా కూడా వెంటనే కూడా అధికారులను కూడా అప్రమత్తం చేయాలని చెప్తున్నారు. ఒకవైపు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో పాటు ఎస్పీ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైతే రాకపోకలు అంతరించిపోతున్నాయో, ఎక్కడైతే వాగు వంకలు చెరువులు ఉంటాయో ఆ ప్రాంతంలో రాకపోకలకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వాటన్నిటికీ ప్రికాషన్స్ జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కడప, అన్నమయ్య జిల్లాలో వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వరద నీరు కూడా భారీగా లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటుంది. సో మనం ఈ ప్రాంతం అంతా కూడా ఇది నిత్యం మనుషులు నడిచేటువంటి ప్రాంతం. ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరోవైపు నెల్లూరు జిల్లా అంతటా మరో 2-3 రోజులు ఈ యొక్క వాతావరణ ప్రభావం ఎఫెక్ట్ ఉండబోతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా అధికారులంతా కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పటికెప్పుడు కూడా ఏదైతే ఈ వర్షా ప్రభావం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. మరో 2-3 రోజుల పాటు ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా కూడా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మరోవైపు రైతులకు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే రబీ సీజన్ ఇప్పటికే స్టార్ట్ అయింది. మొత్తం పొలాల్లో ఇప్పటికే వరి నాట్లు వేసినటువంటి రైతాంగం ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఎక్కడికెక్కడ కూడా పైన ఏదైతే సోమశిల జలాశయం నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ప్రస్తుతం ఆపివేస్తున్నారు. ఎందుకంటే పొలాల్లోకి నీరు వెళ్ళిపోతే నాట్లన్నీ కూడా దెబ్బతింటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు ఇటు ఏదైతే వ్యవసాయ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, మరోవైపు రెవెన్యూ శాఖ, హెల్త్ శాఖ అన్ని శాఖల వైపు సమన్వయపరుచుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు ఉండబోతున్నటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ ఉన్నారు. వాతావరణ శాఖ ఇచ్చేటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఎవరైతే పశువుల కాపురులు అయ్యుండొచ్చు, మేకల కాపురులు అయ్యుండొచ్చు, పొలాల్లో బయట ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. నేను ఆ కావలికి సంబంధించినటువంటి ప్రాంతంలో 17 గొర్రెల వరకు కూడా మృతివాత పడ్డాయి పిడుగుపడడంతో. సో ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఇటు పశువుల కాపురికి తెలియజేయాలని చెప్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖల నుంచి కూడా హెచ్చరికలు అయితే పూర్తి స్థాయిలో వస్తూ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఫోన్లకు వచ్చేటువంటి అలర్ట్ వాతావరణ శాఖ ఏదైతే ఇస్తాయో వాటిని తూచా తప్పకుండా పాటించండి. మరోవైపు ఇటు మత్స్యకారులకు సంబంధించినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా మత్స్యకారులు ఈ యొక్క అల్పపీడన ప్రభావం వాయుగుండంగా మారిన తర్వాత ఏదైనా తుఫాన్ హెచ్చరికలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా సముద్రాల్లోకి వెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే విధంగా కూడా తక్షణ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరం తలెత్తకుండా ఇటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎప్పటికెప్పుడు కూడా మంత్రి నారాయణ, ఆనం రామనారెడ్డి ఇచ్చే సూచనల ప్రకారం జిల్లా కలెక్టర్ మొత్తం అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనపడతా ఉంది. ఇదే ప్రస్తుతం వర్షాల ప్రభావంపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు నుంచి.
మనం చేసిందా ప్రభావం కానీ వాళ్ళు వస్తున్నారు. ముందుకెళ్దాం. ఇంతకుముందు మనం చేసిందా ఇంకా